ఇది ఒక విధవ స్త్రీ కథ. ఈ లోకంలో మనం సుఖంగా ఉన్నప్పుడు మన వెంట అందరూ ఉంటారు, కానీ అదే మనం కష్టాల్లో ఉంటే మన వెంట ఎవ్వరూ ఉండరు. ఇది మన విధి వ్రాతకు, మన చేసిన కర్మలకు సంబంధించిన ఒక మంచి కథ. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియోలు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పూర్వం ఒక ఊరిలో గౌరీ అనే ఒక విధవరాలు ఉండేది. ఆమె చాలా దుఃఖంలో ఉంది. ఎందుకంటే వివాహం జరిగిన కొన్ని నెలలకే తన భర్త మరణించాడు. ఆ సమయంలో ఆమె గర్భవతి. ఆమె తన జీవితాన్ని ముగించాలనుకుంది, కానీ కడుపులో ఉన్న బిడ్డ కోసం జీవించాలని గుండె నిబ్బరం చేసుకుని జీవిస్తుంది. భర్త లేని కారణంగా ఆమె చాలా కష్టాలను అనుభవిస్తూ జీవిస్తుంది. ఆమెను సమాజంలో ఎవరూ గౌరవించడం లేదు. ఆమెకు 2 పూటల తిండి కూడా దొరకడం కష్టం అయిపోయింది. భర్త లేని కారణంగా తన ఆస్తులు కూడా బంధువులు తీసుకుని ఆమెను ఒంటరిని చేశారు. ఎవరు ఆమెకు తోడుగా ఉండి ధైర్యం చెప్పడం లేదు. అప్పుడు ఆమె ఇలా అనుకుంటుంది, అయ్యో, నా విధి వ్రాతలోనే ఇలా జీవించాలని రాసి ఉంది. జీవితాంతం ఒక స్త్రీకి తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చే భర్త మాత్రమే, కానీ నాకు ఆ భర్తను ఆ భగవంతుడు దూరం చేశాడు. భర్త లేని స్త్రీకి ఈ లోకము విలువలేదు. ఇక నా కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను బ్రతుకుతున్నా. బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో, నా జీవితంలో ఏమైనా మార్పు వస్తుందో లేదో చూస్తాను. నేను పడుతున్న ఈ కష్టాలు నా బిడ్డకు కలిగించకు దేవుడా అంటూ ఆ దేవుని ప్రార్థిస్తుంది. ఇలా ఎంతో కష్టంగా కాలం గడుపుతూ ఉండగా ఒక రోజున ఆమెకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకి సోమనాథ్ అనే పేరును పెట్టింది. ఆమెకు ప్రతిరోజు వేరే వారి ఇంట్లో పని చేయడానికి వెళ్ళేది. అలా తన కొడుకును కష్టపడుతూ పెంచుకుంటుంది. అలా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు. చూస్తూ ఉండగానే అతనికి 8 సంవత్సరాలు నిండాయి. అతను ప్రతిరోజు బయట పిల్లలతో కలిసి ఆడుకునేవాడు. ఒక రోజున తన తల్లి వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు, అమ్మ, నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారందరూ కూడా చాలా ధనవంతులు. వాళ్ళ ఇంట్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి. వాళ్ళ అందరిలోనికి నేను మాత్రమే పేదవాణ్ణి. మనకు 2 పూటల భోజనం కూడా సరిగ్గా లభించడం లేదు. మనకు ఆ భగవంతుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు? నేను ఇంత కష్టాలు ఎందుకు జీవించాల్సి వస్తుంది అంటూ అడుగుతాడు. ఆ పిల్లవాడి మాటలు విన్న ఆ తల్లి, నాయన, బాధపడకు. మన అదృష్టం మనల్ని విడిచి వెళ్ళిపోయింది. మన విధి వ్రాతనే ఇలా కష్టపడాలని రాసి ఉంది. అందుకే మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాం. మన విధి ప్రార్థన ఎవరూ తప్పించలేరు. నాయన, ఆ భగవంతుడు ఏది చేసినా అది మన మంచికే అనుకోవాలి అని అంటుంది. అప్పుడు ఆ బాలుడు, అమ్మ, అందరినీ సుఖంగా ఉంచిన ఆ భగవంతుడు మనల్ని మాత్రమే ఎందుకు కష్టపెడుతున్నాడు? నేనైతే చిన్న పిల్లవాడినే కదా, నన్ను కూడా కష్టపెడుతున్నాడు. అమ్మ, ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడు? నేను నేరుగా ఆయన దగ్గరికే వెళ్ళి నాకు ఇంత పేదరికం ఎందుకు ఇచ్చావు అని అడుగుతాను అని అంటాడు. అప్పుడు ఆ తల్లి, నాయన, ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అని అంటుంది. కానీ ఆ పిల్లవాడు వినడం లేదు. లేదమ్మా, ఇక్కడ ఆయన లేడు కదా, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. ఆయన ఎక్కడ ఉంటాడు? నిజం చెప్పు అని అంటాడు ఆ పిల్లవాడు. ఎంతకు వినకపోవడంతో అప్పుడు ఆ తల్లి, నాయన, ఆ భగవంతుడు అడవుల్లో ఉంటాడు అని చెబుతుంది. ఇక ఆ పిల్లవాడు మరునాడు ఉదయాన్నే అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ అడవిలో భగవంతుని వెతకడం ప్రారంభించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భగవంతుని వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా అతనికి భగవంతుడు కనిపించలేదు. ఇక చీకటి పడబోతుంది. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అతను గట్టిగా ఏడుస్తూ ఆ అడవిలోనే స్పృహ తప్పి పడిపోయాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూలోక భ్రమణం చేస్తూ అటుగా వెళుతున్నారు. అప్పుడే వారి దృష్టి ఆ బాలునిపై పడింది. అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది, మహాదేవా, అటు చూడండి, ఆ చిన్న బాలుడు అడవిలో దారి తప్పి పడిపోయినట్లు ఉన్నాడు. అతనికి మనం సహాయం చేసి అతనికి వారి తల్లిదండ్రుల వద్దకు పంపించేద్దామని అంటుంది. ఇద్దరూ మారువేషం ధరించి ఆ బాలుడి వద్దకు వెళ్తారు. అప్పుడు లక్ష్మీదేవి ఆ బాలుడితో ఇలా అంటుంది,
నాయన నువ్వు ఎవరు? నీ పేరేమిటి? ఇంత దట్టమైన అడవిలోకి ఎందుకు వచ్చావు? నీ వెంట ఎవరూ లేరా అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ బాలుడు, నా పేరు సోమనాథ్, నేను భగవంతుని కలవడానికి వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు ఆ లక్ష్మీదేవి, ఎందుకు భగవంతుని కలవాలనుకుంటున్నావు అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ బాలుడు, నేను చాలా పేదవాడిని, నాకు 2 పూటల కడుపు నిండా ఆహారం కూడా లభించడం లేదు. ఇంత కఠినమైన దరిద్రం నాకు ఎందుకు ఇచ్చాడో ఆయననే అడగడానికి వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నాయన నీ విధి వ్రాతలోనే అలా రాసి ఉంది, ఇక దానిని నువ్వు అనుభవించవలసిందే, ఇక నువ్వు జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు ఆ బాలుడు, లేదు నేను తప్పకుండా భగవంతుని కలిసే వెళ్తాను, అప్పటి వరకు నేను ఇంటికి వెళ్ళను అని అంటాడు. అతని మాటలు విన్న లక్ష్మీదేవి ఆ బాలునిపై దయ కలిగింది. ఆమె మహావిష్ణువుతో, దేవా, ఆ పిల్లవాడిని చూస్తే నాకు చాలా జాలి కలుగుతుంది, అతనికి ఏమైనా ఇవ్వండి అని అంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, దేవి, ఆ బాలునికి నేను ఏమి ఇవ్వాలి? అతని విధివ్రాతలోనే ఏమీ లేదు, అతనికి పొందే అదృష్టం కూడా లేదు, నేను ఏది ఇచ్చినా అతను నిలుపుకోలేడు అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, దేవా, మన పని ఇవ్వడం, మీరైతే ఇవ్వండి, ఇక ఆ తర్వాత ఆ పిల్లవాడు అదృష్టం అని అంటుంది. శ్రీ మహావిష్ణువు ఆ బాలునికి ఒక వజ్రాల హారం ఇస్తూ, నాయన, ఇది వజ్రాల హారం, దీనిని తీసుకొని ఇక నీ దరిద్రాన్ని పోగొట్టుకుని సుఖంగా జీవించు అని అంటాడు. ఇక ఆ బాలుడు ఎంతో సంతోషంగా ఆ హారాన్ని తీసుకుని ఇంటివైపు తిరిగి వెళుతున్నాడు. అదే సమయంలో అతనికి లభిశంక రావడంతో ఆ హారాన్ని ఒక బండరాయిపై ఉంచి లఘుశంక తీర్చుకోవడానికి పక్కకు వెళ్తాడు. అదే సమయంలో ఒక పక్షి వచ్చి ఆ హారాన్ని తన నోటితో పట్టుకుని ఎగిరిపోయింది. అది తిరిగి వచ్చిన ఆ యువకుడు చూస్తూ ఉండగానే ఆ పక్షి చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడికి చాలా బాధ కలిగింది. గట్టిగా ఏడుస్తూ ఆ హారాన్ని ఇచ్చిన శ్రీ మహావిష్ణువు వైపుకు పరుగులు తీశాడు. వాళ్ళు దేవుళ్ళు అని అతనికి ఏమీ తెలియదు. వాళ్ళ దగ్గరకు చేరుకుని ఏడుస్తూ, చూడండి, మీరు నాకు ఇచ్చిన ఆ హారం ఒక పక్షి ఎత్తుకుపోయింది అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ, నాయనా, మేము ఇవ్వవలసింది నీకు ఇచ్చేశాం, నువ్వు దానిని నిలుపుకోలేకపోయావు, ఇక నువ్వు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆయన్నే అడుగు అని అంటారు. అప్పుడు ఆ బాలుడు అయితే ఆయన ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. నాయన, నువ్వు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి పిలిస్తే ఆయన పలుకుతాడు అంటూ ఆ పిల్లవాడిని బ్రహ్మదేవునికి చూసేలా వరమిస్తాను. బ్రహ్మదేవునికి కూడా ఆ బాలునికి దర్శనమివ్వమని ఆదేశిస్తాడు. అలా ఆ బాలుడు శ్రీ మహావిష్ణువు చెప్పిన దారిలోనే వెళ్తూ బ్రహ్మదేవుని పిలుస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయన, ఏం కావాలి, ఎందుకు నన్ను పిలిచావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ బాలుడు, దేవా, నేను చాలా పేదవాడిని, మీరు నా జీవితాన్ని మార్చి నాకు మంచి సుఖమైన జీవితాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంటాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, నాయన, నీ విధి వ్రాతలు అంతా దుఃఖమే నిండి ఉంది, నీకు అదృష్టం సుఖం లేనే లేదు, నేను నీకు ఏమి ఇవ్వాలి అని అంటాడు. అప్పుడు ఆ బాలుడు, లేదు, నాకు మీరు తప్పకుండా ఏదో ఒక సహాయం చేయాలి, లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాలునికి ఒక బంగారపు ఉంగరం ఇచ్చి, దీనిని తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు ఆ బాలుడు ఆనందంగా ఉంగరాన్ని తీసుకుని ఇంటి వైపు వెళుతున్నాడు. అదే సమయంలో అతనికి విపరీతమైన దాహం వేస్తుంది. కొద్దిగా ముందుకు వెళ్ళగానే అతనికి ఒక నది కనిపించింది. నీటిని త్రాగుదామని ఆ నదిలోకి వంగుతాడు. అదే సమయంలో అతని జేబులో ఉన్న బంగారపు ఉంగరము ఆ నదిలో పడిపోయింది. చూస్తూ ఉండగానే ఒక చేప వచ్చి ఆ ఉంగరాన్ని మింగేసింది. అది చూసి అతనికి చాలా బాధ కలిగింది. ఏడుస్తూ తన ఇంటికి చేరుకుని తన తల్లితో ఇలా అంటున్నాడు, అమ్మ, నేను దేవుడిని అడుగుదామని అడవిలోకి వెళ్తే ఎవరో ఇద్దరు వచ్చి నాకు ఒక వజ్రాల హారాన్ని ఇచ్చారు. దానిని తీసుకొని వస్తుండగా దానిని ఒక పక్షి ఎత్తుకుపోయింది.
ఆ తర్వాత నేను బ్రహ్మదేవుని వద్దకు వెళ్తే ఆయన ఒక బంగారపు ఉంగరాన్ని ఇచ్చాడు. అది కూడా నదిలో పడిపోయింది. దానిని ఒక చేప మింగేసింది. అమ్మ, నా అదృష్టం కొద్దిసేపట్లో మారిపోయేది, కానీ నా అజాగ్రత్త వల్ల అంతా దూరమయ్యింది అని అంటాడు. అప్పుడు ఆ తల్లి, నాయన, నువ్వేమైనా కలగన్నావా? ఏదేదో ఊహించుకుని అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నీకు దేవుడు కనిపించి వరం ఇవ్వడమేంటి? అలా ఏమీ జరగదు, నువ్వు వెళ్ళి ఆడుకో అని అంటుంది. తన తల్లి తాను చెప్పింది నమ్మకపోవడంతో అతనికి ఆశ్చర్యం కలిగింది. తనకు బ్రహ్మదేవుడు కనిపించింది తన తల్లికి ఎలాగైనా నిరూపించుకోవాలని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిన్న బ్రహ్మదేవుని కలుసుకున్న చోటుకి వెళ్ళి ఆయనని పిలుస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవా, మీరు నాకు ఇచ్చిన ఆ బంగారపు ఉంగరం నదిలో పడిపోయింది. దానిని ఒక చేప మింగేసింది. ఇక మీరే ఏదైనా ఇచ్చి నా జీవితాన్ని మార్చండి. ఈసారి నేను దానిని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్తాను అని అంటాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, ఇక నీకు సహాయం చేయడం నా వల్ల కాదు. నిన్ను ఒక చోటకు తీసుకువెళ్తాను. ఇక ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు అంటూ ఆ బాలుని నేరుగా మహాశివుని వద్దకు తీసుకువెళ్తాడు. అప్పుడు మహాశివునితో, దేవా, ఈ బాలుని విధి వ్రాతలు సుఖం లేదు, కానీ మీరు ఏదైనా ఇతనికి సహాయం చేయండి. నేను సహాయం చేసినా అది ఫలించడం లేదు అని అంటాడు. అప్పుడు మహాశివుడు అతనికి ఒక వజ్రాల మూటను ఇచ్చి, నాయన, నువ్వు దీనిని తీసుకుని ఆనందంగా జీవించు అని అంటాడు. ఆ వజ్రాల మూటని తీసుకుని ఆనందంగా బ్రహ్మదేవుని సహాయంతో ఊరికి చేరుకున్నాడు. ఈ వజ్రాలను అమ్మ చూస్తే చాలా ఆనందిస్తుంది అంటూ ఇంటికి చేరుకున్నాడు. కానీ ఆ సమయంలో ఇంట్లో అమ్మ లేదు, పని చేయడానికి బయటకు వెళ్ళింది. అతను ఆ మూటను ఒక చెంబులో ఉంచి అమ్మను తీసుకురావడానికి బయటకు వెళ్తాడు. అదే సమయంలో వారి ఇంట్లో దొంగలు పడి ఆ వజ్రాల మూట పెట్టిన ఆ చెంబును ఎత్తుకు వెళ్ళిపోయారు. ఇక తల్లికి అన్నీ చెప్పి ఇంటికి తీసుకొచ్చి చూడగా అక్కడ వజ్రాల మూట లేదు. అమ్మ, నిజంగానే నాకు వజ్రాలు లభించాయి, కానీ దానిని ఎవరో ఎత్తుకుపోయారు అని అంటాడు. అప్పుడు ఆ తల్లి, నువ్వు రోజు ఏదో ఒక కథ చెబుతూ ఉంటావు, ఏదేదో ఊహించుకుంటావు. మన అదృష్టమే బాగలేదు, మన జీవితంలో సుఖమే రాసిపెట్టి లేదు అని అంటుంది. అతనికి చాలా నిరాశ కలిగింది. మరుసటి రోజు మళ్ళీ బ్రహ్మదేవుని దగ్గరకు చేరుకుని, దేవా, నేను ఆ వజ్రాల మూటను ఇంట్లో పెట్టి నేను మా అమ్మ కోసం బయటకు వెళ్ళాను. వచ్చి చూసేసరికి ఆ వజ్రాలు కనిపించలేదు అని, అవి ఏమైపోయావో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన, ఇక నీ అదృష్టాన్ని మార్చడం మా వల్ల కాదు. నేను, మహావిష్ణువు, మహాదేవుడు ముగ్గురం కూడా ఏమీ చేయలేకపోయాం. మేము సహాయం చేసినా అది నీకు లభించడం లేదు. అసలు నీకు అదృష్టమే లేదు అని అంటారు. అప్పుడు ఆ బాలుడు, దేవా, మరి నేను ఏం చేయాలి? ఏం చేస్తే నా జీవితం మారుతుంది అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, నాయన, నువ్వు రేపటి నుంచి మీ ఊర్లో ఉన్న మహాశివుని మందిరానికి వెళ్ళు. ఎందుకంటే ప్రతిరోజు ఆ మహాశివుని మందిరానికి అదృష్ట దేవత వస్తుంది. అక్కడే నీ దుఃఖం, నీ దరిద్రం తొలగిపోతాయి అని అంటాడు. అప్పుడు ఆ బాలుడు, దేవా, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? నాయన, నువ్వు చేయవలసింది ఏమీ లేదు. నువ్వు వెళ్ళి ఆ మహాశివుని ప్రార్థించు, ఆయనకు సేవలు చేయు, ప్రతిరోజు ఆయనను దర్శించుకో అని అంటాడు. ఆ బాలుడు ఈసారి నిరాశతో తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. ఇక మరునాడు ఉదయాన్నే బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా మహాశివుని మందిరానికి చేరుకుని ఆయనకు దర్శించుకుని అక్కడే కూర్చుండిపోయాడు. ఇక సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేశాడు. మళ్ళీ మరుసటి రోజు మందిరానికి వెళ్ళి ఆయనను దర్శించుకుని తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేశాడు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఆ బాలుని చూసి మహాశివునికి జాలి కలిగింది. ఆ మహాశివుడు అదృష్ట దేవితో ఇలా అంటున్నాడు,
దేవి, నువ్వు తలుచుకుంటే ఎవరి అదృష్టాన్ని అయినా మార్చగలవు. విధి వ్రాతలు లేని అదృష్టాన్ని నువ్వు ప్రసాదించగలవు. ఆ బాలుడు ప్రతిరోజు నా మందిరానికి వచ్చి నిరాశతో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. నువ్వు అతనికి కొంచెం అదృష్టాన్ని ప్రసాదించి అతని జీవితాన్ని మార్చు అని అంటాడు. అప్పుడు ఆ అదృష్టదేవి, మహాదేవ, బ్రహ్మదేవుడు అతన్ని విధి వ్రాతలో అదృష్టం సుఖం రాయనే లేదు. అతని రాతలు కేవలం దుఃఖమే నిండి ఉంది. అతనికి నేను ఏమి ఇవ్వగలను అని అంటుంది. అప్పుడు మహాశివుడు, దేవి, నువ్వైతే అదృష్ట దేవతవు. దరిద్రులను కూడా ధనవంతులుగా మార్చగలవు. విధివ్రాతలు లేని అదృష్టాన్ని నువ్వు ప్రసాదించగలవు. దేవి, నా మందిరానికి వచ్చి బాధతో తిరిగి వెళ్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఆ పిల్లవాడు తన అదృష్టాన్ని మార్చుకోవడానికి ఎంతగానో తపిస్తున్నాడు. తన తల్లిని సుఖంగా ఉంచాలని అనుకుంటున్నాడు. నువ్వు అతనిపై దయ చూపించు అని అంటాడు. ఆ మహాశివుని ఆదేశంతో అదృష్టదేవి మర్నాడు మందిరానికి వెళ్ళింది. అక్కడ బాలుని చూసి అతని పక్కన ఒక బంగారు నాణ్యం ఉంచింది. ఆ బంగారు నాణ్యం చూసి అతనికి చాలా ఆనందం కలిగింది. దానిని తీసుకువెళ్ళి జాగ్రత్తగా తన తల్లికి ఇస్తూ జరిగినదంతా చెప్పాడు. ఆ దేవుడు మనపై దయ తలిచాడు అంటూ ఆ తల్లి బంగారు నాణ్యంతో చిన్న వ్యాపారం చేయాలనుకుంది. మరుసటి రోజు ఆ నాణ్యాన్ని ఘనంగా మార్చి చేపల వ్యాపారం మొదలు పెట్టారు. ఒకసారి ఒక చేపను కోస్తున్నప్పుడు ఆ చేప కడుపుల నుంచి ఒక బంగారు ఉంగరం బయటపడింది. అది చూసిన ఆ బాలుడు, అమ్మా, నేను చెప్పాను కదా, ఈ బంగారు ఉంగరం మహాదేవుడు ఇచ్చినదే. ఆ రోజు ఈ చేప మింగేసింది. ఈ రోజు అదే మన వద్దకు తిరిగి వచ్చింది అని అంటాడు. ఇక ఆ తల్లి బాలుని పూర్తిగా నమ్మింది. ఆ తల్లి చాలా సంతోషించింది. ఒకరోజు ఆ తల్లి తన కుమారునితో, నాయన, మనం ఈరోజు బ్రాహ్మణులకు భోజనం పెడదాం. వంట చేయడానికి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి ఎండిపోయిన కట్టెలు తీసుకురా అని అంటుంది. ఆ బాలుడు కట్టెల కోసం అడవికి వెళ్తాడు. ఒక ఎండిపోయిన చెట్టుపైకి కట్టెల కోసం ఎక్కుతాడు. అక్కడ అతనికి ఎండిపోయిన ఒక పక్షి గూడులో ఒక వజ్రాల హారం కనబడుతుంది. ఆ హారం మొదటగా మహావిష్ణువు ఇచ్చినదే. పక్షి ఎత్తుకుని వచ్చి ఇక్కడ పెట్టింది. దానిని చూసి అతనికి చాలా ఆనందం కలిగింది. దానిని తీసుకుని ఇంటికి బయలుదేరగా అతనికి దాహం వేసింది. అటు ఇటు చూడగా అతనికి ఒక చెంబు కనిపించింది. దానితో నీళ్లు ముంచి తాగుదామని దానిని చేతిలోకి తీసుకోగా అందులో వజ్రాల మూట కనిపించింది. అతని ఆనందం మరింతగా పెరిగిపోయింది. పోయిన వజ్రాలు కూడా దొరికాయి. ఆ వజ్రాల హారము, వజ్రాలు రెండూ తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. వాటిని తల్లికి ఇచ్చి, అమ్మ, నువ్వు నమ్మలేదు కదా, ఇదిగో నేను ముందుగా నీకు చెప్పిన వజ్రాల హారం, వజ్రాలు మళ్ళీ నాకు దొరికాయి అని అంటాడు. ఆనందంగా తన కుమారుని గుండెలకు హత్తుకుని, నాయన, నువ్వు చాలా అదృష్టవంతుడి. నీకు దేవతల దర్శనం కలిగింది. వారే మన దరిద్రాన్ని పోగొట్టి మనకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించారు అని అంటుంది. ఇక అప్పటి నుంచి వాళ్ళ జీవితమే మారిపోయింది. చాలా సంతోషంగా తమ జీవితాన్ని జీవిస్తున్నారు. చూశారు కదా, అదృష్ట దేవత దృష్టి మన పైన ఉంటే ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న దరిద్రం కూడా మనకు అదృష్టంగా మారుతుంది. ఆమె అనుగ్రహం మన పైన లేకపోతే ఎందరు దేవుళ్ళు ఎంత ధనం మనకు ప్రసాదించినా, ఎన్ని సహాయాలు చేసినా అది మనకు లభించదు. అలాగే ఆ మహావిష్ణువుని కృప కూడా మన పైన ఉంటే ఏ కష్టాలు మనల్ని ఏమీ చేయలేవు. చూశారు కదా, మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.